వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అయిపోయి, అంటే మనకి పార్టీలు కొల్యూడ్ అయిపోయి అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం, ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాం. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం, చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్, అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా. కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకవండి. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్, అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs హ్యావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది, కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేశారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైమ్ అధ్యక్ష. కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకా 2 మీరు అడిగింది అధ్యక్ష, ఇందాక మన పార్థసారథి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే, వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది యాజ్ ఆన్ ఫర్ మినిమం వేజ్ 300 రూపాయలు అధ్యక్ష. 24-25 మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, గౌరవ సభ్యులు కూడా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. అందువల్ల వేజ్ కాంపౌండ్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష అది. సో యాజ్ ఆన్ టుడే ఇది 24-25కి 300 రూపాయలు. దీన్ని రివిజన్కి 25-26కి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి. అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్లో ఉన్నాయని చెప్పారు. అది జనవరి 8 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ 8th ఇన్ఫార్మ్ చేశారు మాకు. దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాం, ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్ష. అలాగే మన లోకం మాధవ్ గారు, మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వాళ్ళు అడిగిన దానికి ఏంటంటే, ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది, దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ వేజ్ మానిటరింగ్ సెల్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్. అకార్డింగ్లీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష. అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష, జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష. అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి
ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఎక్కువ పని దినాలు అవసరం, ఎక్కడ లేబర్కి ఎక్కువ పని, దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష. సో మాకు ఉన్నదానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఏ పేపర్ మన్రేగాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టర్న్అవుట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ లో ఒక 60-40 రేషియో ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్ లో. సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ వీ గో టు ఢిల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్ రైజ్ ద క్వశ్చన్ దే హ్యావ్ రైజ్డ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇట్ పర్మిట్స్ ఓన్లీ, ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సెడ్ ఓన్లీ 266 వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ నరేగా అధ్యక్ష. దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష. సో దానివల్ల అది మన పరిధిలో లేనిది. ఇక అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలాసార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు. ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలేనప్పుడు, జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి. జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ, దిస్ ఆల్ అండర్స్టూడ్ సార్. అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూయే. అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా. ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం అధ్యక్ష, తెలియజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. పథకంలో ఒక ఇబ్బంది ఉంది అధ్యక్ష. జాబ్ కార్డ్స్ బట్టి అక్కడ పని బట్టే ఈ కేటాయింపులు, నిధుల కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష. మనకి ఏదైతే పల్ల ప్రాంతాల్లో పంటలు ఎక్కువ పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తమరు చెప్పినట్టు నిజంగా అక్కడ ఇవి చేయాలనుకుంటే ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది దయచేసి ప్రభుత్వం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 పార్టీలు కలయిక కాబట్టి ఈ త్రివేణి సంఘమే చేయగలుగుతుంది. ఇది వ్యవసాయానికి అనుసంధానం, ఇప్పుడు హార్టికల్చర్ వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనతో ఈ మధ్య చేస్తున్నట్టున్నారు. వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తే మనకి ఆ ప్రాంతాలు ఎక్కువ చేయడానికి అవుతుంది అధ్యక్ష. రెండవది ఏంటంటే మనకి ఏవైతే పంట కాలువలు అవి ఉంటాయో ఇవి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం మన ఇరిగేషన్ ఫండ్స్ మీద చేయలేకపోతున్నాం కాబట్టి కేంద్రాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువగా ఈ సమస్య ఉంది కాబట్టి డీసిల్టింగ్ కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని మనం అమలుపరిచే కార్యక్రమం చేస్తే అన్ని నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో పనులు వస్తాయి. మనకు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయదారుడికి నీరు వెళ్ళే అవకాశం ఉండదు. గత 5 సంవత్సరాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ పూర్తిగా పోయింది కాబట్టి అది చాలా పెద్ద సమస్య, ప్రతి జిల్లాలో ఉన్న సమస్య.